మెయింటెనెన్స్ అనేది వైఫ్ హక్కే కాదు. మెయింటెనెన్స్ అనేది వైస్ వర్సా. హస్బెండ్స్ కూడా వైఫ్స్ మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ హెల్త్ ఇష్యూ బాగాలేనప్పుడు, లేదా ఏదైనా కారణాల వల్ల వాళ్ళు జాబ్ చేయలేనప్పుడు, అదే ఆ వైఫ్ ఏదైనా జాబ్ చేస్తూ శాలరీ అర్న్ చేస్తున్నప్పుడు హస్బెండ్స్ వైఫ్ మీద కూడా క్లెయిమ్ చేయొచ్చు. సో బాంబే హైకోర్టు 2022లో ఒక జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. భాగ్యశ్రీ వర్సెస్ జగదీష్. ఆ కేసులో 1992లో వాళ్ళ మ్యారేజ్ జరిగింది. సో 2015లో వైఫ్ డైవర్స్ పిటిషన్ క్రువాలిటీ బేస్ మీద డైవర్స్ పిటిషన్ వేయడం జరిగింది హస్బెండ్ మీద. సో ఆ కేసులో డైవర్స్ అనేది గ్రాంట్ అయిపోయింది. డైవర్స్ అయిపోయినాక హస్బెండ్ హెల్త్ ఇష్యూ బాగలేని వల్ల హస్బెండ్ వైఫ్ మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేశారు. సో వైఫ్ ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. సో మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తే బాంబే హైకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. వైఫ్ అమౌంట్ లో నుంచి మంత్లీ 3000 పే చేయాలని చెప్పేసి, అలానే ఏదైతే ఎరియర్స్ అమౌంట్ ఉందో దానికి కూడా తన శాలరీ అనేది అటాచ్ చేయాలనేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో మన రైట్స్ తెలుసుకుంటేనే మన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి మీ రైట్స్ మీరు తెలుసుకోండి.